రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు సూసైడ్ కలకలం రేపింది. వికారాబాద్కు చెందిన దేవిక ఆత్మహత్యకు పాల్పడింది. 7 నెలల క్రితం శరత్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది దేవిక. కొన్ని రోజుల నుంచి శరత్ దేవిక మధ్య పరస్పరం గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. నిన్న ఉదయం ఉరివేసుకుని దేవిక ఆత్మహత్య చేసుకుంది. అయితే దేవిక మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కట్నం కోసం తమ కూతురిని శరత్ వేధించేవాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు సూసైడ్ కలకలం రేపింది. వికారాబాద్కు చెందిన దేవిక ఆత్మహత్యకు పాల్పడింది. 7 నెలల క్రితం శరత్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది దేవిక. కొన్ని రోజుల నుంచి శరత్ దేవిక మధ్య పరస్పరం గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. నిన్న ఉదయం ఉరివేసుకుని దేవిక ఆత్మహత్య చేసుకుంది. అయితే దేవిక మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కట్నం కోసం తమ కూతుర్ని శరత్ వేధించేవాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో ఉన్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అది కూడా పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ 7 నెలల్లోనే దేవిక ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం దేవిక కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా మనం చూస్తున్నాం, కన్నీరు మున్నీరుగా వాళ్ళు విలపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దేవిక తల్లితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. ప్రస్తుతం దేవిక తల్లి వాళ్ళు కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళ మేనమామ ముందుగా వాళ్ళతో మాట్లాడుతారు. ఏంటంటే అసలు దేవిక నిజంగా ఆత్మహత్య చేసుకునేంత అమాయకురాల? ఎందుకంటే ఆమె ప్రేమించి పెద్దలందరినీ ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది. 7 నెలల్లోనే ఇలాంటి ఘటన జరిగింది. ఏం చెప్పాలి? నా మేనకోడలు అంత పిరికి పంది అయితే కాదండి. అసలు ఆవిడ మనస్తత్వం ఎలాంటిదంటే, మేము ఏదైనా స్ట్రగుల్లో ఉన్నప్పుడు మాకు మంచి సూచనలు సలహాలు ఇచ్చి, మామయ్య మీరు ఈ విధంగా జీవనం ఉండాలి, ఆత్మహత్య శరణం కాదు ప్రతి సమస్యకు అని చెప్పేసి ప్రతి విషయంలో మాకు అవగాహన చేయించేదండి. మా అమ్మాయి మాత్రం ఆత్మహత్య చేసుకునేటంత పిరికి పంది అయితే కాదండి. కంప్లీట్గా ఆమె మనస్తాపానికి గురై వీడు శారీరకంగా మానసికంగా వేధించి కొట్టి ఇదంతా విసికి గిచ్చి ఆమెను కంప్లీట్గా డిప్రెషన్లోకి తీసుకెళ్లి ఆమె ఆత్మహత్య చేసుకునేటట్లు వీడు చేశాడండి. మాకు అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళు, ఎందుకు ఇంత దారుణంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అతను? అయితే గత సంవత్సరంన్నర నుంచి మా అమ్మాయిని వేధించి మా అమ్మాయిని ట్రాప్లో తీసుకొని ఆమె బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకొని దేవిక మంచి ఉన్నత స్థాయి మనిషి ఉంది, ఆమె దగ్గర డబ్బు ఉంది అని చెప్పేసి డబ్బుకు ఆశపడి ప్రేమించి 6 నెలల క్రితం మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్న ఒక 15 డేస్ తర్వాత వాడు మొత్తం టార్చర్ పెట్టి డబ్బు తీసుకురా, బంగారం తీసుకురా, నిజాంపేటలో ఉన్న ఇల్లు నా పేరు మీద చేయని చెప్పేసి అట్లా టార్చర్ చేయడం మొదలు చేశాడండి. మీరు చెప్పండి, నిజంగా మీ అమ్మాయి అంత పిరికి అమ్మాయి, ఆత్మహత్య చేసుకునే అమ్మాయి, ఎందుకు ఇలాంటి ఘటన? కాదు సార్, అక్కడ వాడే ఏదో చేసింటాడు సార్. ఆమె చేసుకోదు సార్, ఆమె చేసుకోదు. నేను ఒక్కదాన్ని నా కోసం చేసుకోదు సార్. నన్ను చూసుకునే బాధ్యత మీకున్నది సార్. ఇంత పని ఎప్పుడన్నా చెప్పుకుందా శరత్ ఇట్లా నన్ను వేధించేవాడని కానీ అలాంటిది? ఎప్పుడు నెల కింద 2 గొడవవాడు ఇంటికి వచ్చిండ్రు సార్. 12 గంటలకు ఫోన్ చేసిండ్రు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసి, దేవిక బాగున్నాయమ్మా అంటే, బాగున్నా మమ్మీ అంటే, వాడు ఫోన్ చూసుకొని దేవిక గొడవ పడుతుంది, మేము వస్తున్నాం మీ ఇంటికి అని వచ్చేసిండ్రు. 4 రోజులు ఉన్నారు నా దగ్గర. నేనేంట పోయి 4 రోజులు ఉన్నాడా అంతే. అప్పటి నుంచి బాగున్నాం అన్నది. ఇప్పుడు అడిగిన తండ్రి, ఇప్పుడు ఒక మెసేజ్ పెట్టింది చూడు తల్లి, ఫ్రెండ్కి పెట్టిందంట, ఇంతోటి వేగలేకపోతున్నది, అది పెట్టు సార్, అది తీసుకో సార్ మెసేజ్. ఆపత వచ్చినా చెప్పుకోకుండే సార్, మా మమ్మీ బాధపడుతుంది అని చెప్పుకో సార్. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం, మమ్మీకి ఏమన్నా అవుతుందేమని చెప్పలేదు సార్. న్యాయం చేయండి. ఎప్పుడు మాట్లాడారమ్మా మీ అమ్మాయితో? ఎప్పుడు మాట్లాడారు చివరిసారి? సండే. ఆదివారము నైట్ మాట్లాడింది, 9:30కి అట్లా మాట్లాడింది. 9:30కి మాట్లాడి రాబేటా ఇంటికి రాండి అంటే, నేను మమ్మీ డీమార్ట్కి వెళ్తున్నాము, తర్వాత వస్తాము అన్నారు. డీమార్ట్కి వెళ్తున్నాము, సామాన్కి వెళ్తున్నాము, మండే వస్తున్నారు.
మండే శవం వచ్చింది. వాయమ్మా నాయమ్మా. ఎక్కడ ఉన్నాడండి? శరత్ తోటి మీరేమైనా మాట్లాడారా? ఎందుకు ఇలా చేశారు ఏంటి? ఆడలేదు సార్. ఆడ నిన్న ఫోన్ చేసి ఉరి పోసుకున్నది మేము మీ పాప అని చెప్పి పోలీస్ ఆయన మాట్లాడుతున్నా అంటే పోయినాడికి మా అపార్ట్మెంట్ వాళ్ళని తోలుకొని పోయే వరకు ఎదురుగా ఉన్నాడు. నాకు అడ్డొస్తున్నాడు. 2 కొట్టి ఏమైంది చెప్పు అంటే ఇక్కడ పోయిండే తప్పించిండ్రు అని దొరకలేడిగా పోలీస్ స్టేషన్లోనే కనిపించిండు. వచ్చిండ్రు వాళ్ళ ఫ్యామిలీ వచ్చిండ్రు. వాళ్ళని అడిగినా ఏం జరిగింది నాకు చిన్న సలహా ఇవ్వండి, ఏం జరిగిందో చెప్పంటే కూడా చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు సార్. నాయమ్మకు న్యాయం చేయండి తండ్రి, మూసి పెట్టొద్దు, ఇంకొక ఆడదాన్ని ఖరాబ్ చేయొద్దు వాడు. అదొకటి. తమ్మి కొడుకా మాట్లాడు. మీరు చెప్పండి. అంటే ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఉన్నత చదువులు చదువుకున్నారు, అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఎందుకు ఇంత దారుణంగా దేవికని ఎందుకు అతను శరత్ అంటే అతను ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఇంత ముందుకు అలాంటి చేశాడా, లేకపోతే ఇప్పుడు ఎందుకు ఈ విధంగా? అలాగే కట్నం కూడా దాదాపు భారీగా ఇచ్చి పెళ్లి చేశారు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ. ఆ తర్వాత కూడా మళ్ళీ వేధించడం మొదలు పెట్టాడా? ఇది ఏమైంది అంటే మా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు సార్. మా చిన్నమ్మకు మా చెల్లెలు గారాల కూతురు, ఆమె ఏం అడిగితే అది అరేంజ్ చేసింది. ఇంకొక పెద్ద మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే మా చిన్నమ్మ బంధువులకు ఎవరికి చెప్పలే కొన్ని విషయాలు. ఆమె దాపెట్టడం మూలంగా ఇంత పెద్ద ఘోరం జరిగింది. మా చిన్న ఆయననే నారాయణ మరి వాడు అధిక కట్నం కాశపడి వీళ్ళకి ఎవరు లేరు వెనక ముందల అని నిర్దాక్షిణ్యంగా చంపేసిండు సార్. ఏం లేదు, ప్రేమించుకున్నారు, అదంతా నాటకం. ఆడు కేవలం డబ్బుల గురించే మా చెల్లిని చంపాడు. అదే వీళ్ళిద్దరికి ఎప్పటి నుండి పరిచయం అండి? పెళ్లికి ముందు నుంచి చెప్పడు నుండి ఇలా పెళ్లికి ముందు 2 years నుండి పరిచయం అంట. ఆయన సాఫ్ట్వేర్, ఆమె ఆయనేమో అగ్రికల్చర్. వాళ్ళిద్దరూ 2 సంవత్సరాల నుండి ప్రేమించుకొని గోవాలో మ్యారేజ్ చేసుకోవడం. ఆ తర్వాత మళ్ళీ మా పిన్ని గారు మ్యారేజ్ ఫంక్షన్ ఇవ్వడం, బంధువులనంతా పిలిపియడం అంతా జరిగింది. ప్లాట్ చేపి అన్ని చేపి అనేక రకాలుగా హరాస్మెంట్ చేసి కొట్టి ఊరేసి వాడే చంపించి అది ఫైనల్. శిక్ష పడాలి సార్, శిక్షనే ఏం లేదు. మిమ్మల్ని పెళ్లి తర్వాత కూడా శరత్ మిమ్మల్ని అడిగాడా నాకు అదనపు కట్నం కావాలని కానీ, లేదా దేవిక ద్వారానైనా ఏమన్నా చెప్పించాడా? ఇచ్చిండు. ఆయన ఎక్కువ మాట్లాడాడు, నాతోటి మాట్లాడాడు. దేవిక ద్వారానే మాట్లాడిస్తాడు ఆయన. దేవిక ఏమన్నదంటే కారు తీసుకుంటున్నాం 3 లక్షలు కావాలి మమ్మీ అన్నది. మొన్న ఇచ్చి తీసుకున్నది గోల్డ్ ఉండే అలా డాడీది 3 తులాలది చైన్ ఉండి వేసుకుంటుంటే అది మమ్మీ వేసుకుంటా అంటే తీసుకుపోకూడదు కన్నా తీసుకుపోయింది. ఆడ లాకాలు ఉంటాయి ఆడ చూస్తే కూడా. మళ్ళీ ఏమనుకున్నది నిన్న సోమవారం, అది నీకే ఇస్తా మమ్మీ, నాకు ఒప్పుతలేదు, బాగా అనిపిస్తలేదు. ఇక గొడవ దానికోసం అయిందా దీనికోసం అయిందా తెలియదు సార్. 2 నెలలకైతే గొడవ అయింది. కట్నము ఇల్లు అంటే రాసి ఇస్తావా మమ్మీ నీ అల్లునికి అన్నది. ఇల్లు రాసి ఇచ్చి ఎక్కడ పోదు కొడుకా, నన్ను ఎవరు చూస్తారు కొడుకా అన్న. మేము ఉన్నాం కదా మమ్మీ అంటే, నేను చనిపోయినాక మీకే అవుతుంది కదా కొడుకా, నన్ను మీరే చూడాలి కదా కొడుకా. ఇది ప్రస్తుతం తల్లి చెప్తుంది. అంటే ఏకంగా ఆమె ఉంటున్న ఇల్లును కూడా తన పేరు మీద రాయించాలనేది శరత్ వేధించాడనేది కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ దేవిక డెడ్ బాడీ కూడా ప్రస్తుతం మార్చిలో ఉంది. మరికొద్దిసేపట్లో పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.